హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను దేవీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి కదండి. ఈ రోజు నుంచి అయితే దేవీ నవరాత్రులకి సంబంధించిన మంచి మంచి విషయాలు ఈ రోజు నుంచి ఈ 9 రోజులు చెప్తాను. శరన్నవరాత్రుల్లోని జగన్మాత పూజ ఎలా చేసుకోవాలి, ఈ నవరాత్రులకి ఒక్కొక్క అవతారానికి గల ప్రత్యేకత ఏంటి అన్నది ఈ 9 నవరాత్రులు చెప్తాను అనమాట. ఈ 9 రోజులు చెప్తాను. అయితే ఈ రోజు నేను ముందుగా చెప్తున్నది ఏంటి అని అంటే, అసలు నవరాత్రి పూజ అంటే ఏంటి, ఈ రోజు దాని గురించి తెలుసుకుందాము. అంటే నవరాత్రి పూజ అంటే ఏంటి అన్న విషయం మీద మనం అంటే ఆ పూజ అంటే ఏంటో ఈ రోజు తెలుసుకుందాము. ఈ ఏడాదిలో 5 నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు వస్తాయి. ఆషాఢంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఆశ్వీజ మాసంలో దేవి శరన్నవరాత్రులు వస్తాయి. పుష్యమాసంలో శాకాంబరి నవరాత్రులు వస్తాయి. మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు వస్తాయి. వీటిలో దేవి శరన్నవరాత్రులు అన్నవి చాలా ప్రశస్తమైనవి అన్నమాట. ఇవి ఆశ్వీజ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగిన అష్టా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తము చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట. అందుకే ఈ ఏడాది 10 రోజులు రావడం అన్నది విశేషము. కుదిరితే 10 రోజులు చెయ్యొచ్చు, లేదంటే చివరి 5 రోజులు లేదా 3 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. ఇది అన్నమాట నవరాత్రి పూజ గురించి. ఇవాళ అసలు నవరాత్రులు సంవత్సరంలో ఎన్ని వస్తాయి, ఏ నక్షత్రం నుంచి మొదలుపెట్టి ఏ నక్షత్రం వరకు మనము ముగించాలి అన్నది ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలోని అసలు ఈ పూజ దేవీ అలంకారాలలో ఏ అలంకారాలు ప్రామాణికంగా తీసుకోవచ్చు, రోజుకో ప్రసాదం చేయాలని, రోజుకో చీర ధరించాలని అంటారు కదా, ఇందులో ఎంత నిజం ఉంది, ఇలాంటి మంచి మంచి విషయాల గురించి మనం రోజుకో వీడియో చొప్పున తెలుసుకుందాము. నేను ఇవన్నీ చదివినవేనండి, ఎక్కడ పుస్తకాల్లో నేను చదివి తెలుసుకున్నవే మీకు చెప్తున్నాను. మరి ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కదా. ఈ 9 రోజులు అయితే నేను దేవికి సంబంధించిన మంచి మంచి విషయాలే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసింది తెలియలేనిది తెలుసుకొని చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ జగన్మాత కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.